ఈరోజు మనం చాలా మంది అడిగే ఒక ముఖ్యమైన ప్రశ్న గురించి మాట్లాడుకోబోతున్నాం. మందులు లేకుండా సహజంగా ప్రెగ్నెన్సీ రావటం సాధ్యమేనా? కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను, వినండి. హలో అండి, దిస్ ఇస్ డాక్టర్ స్నిగ్ధా సంస్కృతి, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్. ఫస్ట్ పాయింట్, సరైన టైమింగ్ అనేది చాలా ముఖ్యమండి. గర్భం దాల్చడానికి సరైన సమయం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓవులేషన్ టైం అంటే పీరియడ్ వచ్చే సుమారు 14 డేస్ బిఫోర్గా ఉంటుందండి. ఈ టైంలో డైలీ కానీ ఆల్టర్నేట్ డేస్ కానీ కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సెకండ్ టిప్, ప్రాపర్ డయట్. మీరు తీసుకునే డైట్ చాలా ఇంపార్టెంట్ అండి. ముందుగా ఏం తినాలో తెలుసుకుందాము. పండ్లు, కూరగాయలు, గుడ్లు, పప్పులు, నట్స్ ఇలాంటివి తీసుకోవాలి. అదే దూరంగా ఉండాల్సినవి ఏంటి తెలుసుకుందాము. జంక్ ఫుడ్ అండ్ హై షుగర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ని అవాయిడ్ చేయండి. అండ్ వెయిట్ కంట్రోల్ అండి. ఎక్కువ బరువు ఉన్న ప్రాబ్లమే, తక్కువ బరువు ఉన్న ప్రాబ్లమే. సరైన బరువులో ఉంటేనే ప్రెగ్నెన్సీ దాల్చడం అనేది సులభం అవుతుంది. 4వ పాయింట్, స్ట్రెస్ తగ్గించుకోండి. స్ట్రెస్ వల్ల హార్మోన్స్ ఎఫెక్ట్ అవుతాయండి. స్ట్రెస్ తగ్గాలంటే డైలీ యోగా, మెడిటేషన్, వాకింగ్ లాంటివి చేయండి. మంచి మ్యూజిక్ వినండి. 5th పాయింట్, ఏమైనా అడిక్షన్స్ లైక్ స్మోకింగ్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి ఉంటే మానేసేయండి. కాఫీ ఎక్కువగా తాగే అలవాటు ఉంటే కొంచెం తగ్గించండి. ఇక మెన్ విషయానికి వస్తే లూజ్ ఇన్నర్స్ వేసుకోవాలండి. ప్రైవేట్ ఏరియా దగ్గర ఎక్కువసేపు హీట్ లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఎక్కువగా కూర్చొని వర్క్ చేసే వాళ్ళైతే కనుక ఒక 2 అవర్స్ పాటు అలా కంటిన్యూస్గా కూర్చున్నారనుకోండి, ఒక 10 మినిట్స్ అట్లా బ్రేక్ తీసుకోవాలి. ఎస్పెషల్లీ సమ్మర్స్లో ఈ జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమండి. అండ్ ఫైనల్లీ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, పేషెన్స్. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి 6 to 12 months టైం పడుతుంది. సో ఈ 6 to 12 months కాస్త ఓపికగా వెయిట్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన ఈ టిప్స్తో ఒక 1 year పాటు న్యాచురల్గా ఫాలో చేసి అయినా కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు డాక్టర్ని కలవాలి. థ్యాంక్ యూ.